అమెరికాలో జరిగినటువంటి భయంకరమైన లైంగిక నేరం ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలోనూ ఒక వ్యక్తి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి అమెరికా న్యాయ వ్యవస్థ రిలీజ్ చేస్తున్నటువంటి 30 లక్షల డాక్యుమెంట్స్ ఫైల్స్ ఆధారంగా ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఈ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా దేశానికి చెందినటువంటి ప్రధానులు, ఆయా దేశానికి చెందినటువంటి సినిమా వాళ్ళు, అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నప్పుడు సాధారణ వ్యక్తులకి లేదంటే వ్యాపారస్తులకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ప్రజాప్రతినిధులకి ఎలాంటి నేర చరిత్ర ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారి పవర్ను కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు బ్రిటన్లో అదే జరుగుతుందేమో అని అనిపిస్తుంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారా అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా వినిపిస్తున్నాయి. మేబీ ఆయన రాజీనామా కూడా చేయొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో కీర్ స్టార్మర్ ఒక భాగమై ఉన్నారట. అతను కూడా ఆ నేర చరిత్రలో పాల్గొన్నారు లేదా అతని హస్తం ఉంది అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. నిజంగా అతని హస్తం ఉంటే ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి, సరే ఇప్పుడు ప్రజాప్రతినిధి అయి ఉండొచ్చు, గతంలో కాదేమో అనుకోవచ్చు. ఇప్పుడు అయ్యాడు అంటే గతంలో కూడా అతని ఆలోచనలు, అతని ఊహలు, అతను చేస్తున్నటువంటి పనులు గొప్పగా ఉంటేనే ప్రజాప్రతినిధి అవుతాడు తప్ప సాధారణ వ్యక్తులు అవరు కదా. ఉన్నతంగా ఆలోచించేటువంటి వ్యక్తులే ఉన్నత స్థాయికి వెళతారు. ఇది నానుడి. మరి అదేవిధంగా అంత ఉన్నత స్థాయి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి మానవులు అసూయపడేటువంటి పని, క్రూరత్వాన్ని, హింసాత్మక ఘటనల్ని ప్రేరేపించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎవరు అనుకుంటారు? అయితే ఇప్పుడు బ్రిటన్లో ప్రధాన పార్టీ అయినటువంటి లేబర్ పార్టీ, ఆ పార్టీలో ప్రధానమంత్రిగా పనిచేస్తున్న కీర్ స్టార్మర్, లేబర్ పార్టీ సుమారు 411 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా 650 ఎంపీ సీట్లు ఉంటే 411 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అంటే మెజారిటీగా గెలిచింది. మరి అంత మెజారిటీతో గెలిచిన ఒక పార్టీ ఇప్పుడు సడన్గా ఆరోపణలు ఎదుర్కొంటూ ఆ ప్రధాని దిగిపోతే పరిస్థితి ఏంటి? సో ఆ పార్టీ మీద విపక్షాలు, ప్రతిపక్షాలు ఎంత ప్రెజర్ పెడతాయి? వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పార్టీ యొక్క సమర్థతను, అలాగే పార్టీ పేరును, గౌరవాన్ని నిలపటానికైనా సరే కీర్ స్టార్మర్ అనే వ్యక్తి రాజీనామా చేయాలి, స్వతహాగా రాజీనామా చేయాలి. ఆయన చేసే ఆలోచనలో ఉన్నారనేది ఒక వార్త అయితే, ఆయన చేస్తే ఎవరిని మళ్ళీ ప్రధానిగా ఎక్కించాలి అనేది ఒక వార్త. షబానా మహమ్మద్ అనే ఆమెని ప్రధానిగా ఎక్కిస్తారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకు షబానా మహమ్మద్ని ప్రధానిగా ఎక్కిస్తే పెద్ద సమస్య ఉంది, దాని గురించి ఇంతలా వార్తలు రావాల్సిన అవసరం ఏముందంటే, ఈమె ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఇస్లాం మతాన్ని పెద్దగా వాళ్ళు అభిమానించరు. వాస్తవం చెప్పాలంటే లండన్లో రీసెంట్గా మొన్న ఈ మధ్య కూడా ఇస్లాం కంట్రీస్ నుంచి వలస వచ్చినటువంటి వలసదారులంతా కూడా మా బ్రిటన్ని నాశనం చేస్తున్నారు, లండన్లో వ్యాపారాలు వాళ్లే చేస్తున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్లే పొందుతున్నారు, వీధుల్లో మొత్తం వాళ్లే జనాభా ఉన్నారు అని చెప్పి లండన్కి సంబంధించినటువంటి ఉద్యమకారులు చాలామంది రోడ్డు మీదకి వచ్చి ఇస్లాంకు సంబంధించి వలస వచ్చే వాళ్ళందరినీ వెనక్కి పంపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరి అలాంటి నేపథ్యంలో ఒక ముస్లిం మహిళని ప్రధానిగా చేయడాన్ని వీళ్ళు సమర్థిస్తారా లేదా? ఇప్పుడు ఆమెని ప్రధానిగా చేయాలంటే, కీర్ స్టార్మర్ని దించాలి అంటే కనీసం 20% ఎంపీలు సపోర్ట్ చేయాలి, సమర్థించాలి. కీర్ స్టార్మర్ దిగిపోవాలి అనాలి. అలానే షబానా మహమ్మద్ని ఎక్కించాలి అని చెప్పి ఆ 20% ఎంపీలు కూడా ఏకగళం వినిపించాలి. మరి అది జరుగుతుందా? 100% జరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే రాజకీయ సంక్షోభం నెలకొని పార్టీకి చెడ్డ పేరు వచ్చే కన్నా చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని పార్టీలోంచి తొలగిస్తే కొంతవరకు సమస్య పరిష్కరించబడినట్టే. కాలుకి దెబ్బ తగిలిందనుకోండి, ఆ దెబ్బ మాన్పుకునే ప్రయత్నం చేస్తారు, లేదా మరీ ఎక్కువైపోయి షుగర్ ఉంటే ఆ కాలుని తీసేస్తారు తప్ప మొత్తం బాడీ మొత్తం పాడు చేసుకోరు కదా. ఇప్పుడు అట్లనే ఆ కాలు ఏదైతే ఉందో అంటే కీర్ స్టార్మర్ తీసేస్తే సెట్ అయిపోతుంది ఆ పార్టీ అనేది వాళ్ళ ఆలోచన. అందుకనే ఈ షబానా మహమ్మద్ అనే ఆమెని ప్రధాని చేస్తారట. ఈ షబానా మహమ్మద్ తల్లిదండ్రులు పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు బ్రిటన్ వెళ్ళిపోయి బ్రిటన్లో ఉన్న తర్వాత ఈమె బ్రిటన్లో పుట్టడం వల్ల ఈమెకి బ్రిటిష్ పౌరసత్వం లభించింది. ఇప్పుడు ఈమెని ప్రధానిగా చేస్తే అక్కడ ఎదురయ్యేటువంటి వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, సపోర్ట్ చేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనేది అక్కడ జరుగుతున్నటువంటి వాదన. అయితే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో పదవులను అనుభవిస్తూనే ఉన్నారు. జోహరాన్ మమ్దాని కూడా అక్కడ కాదు, ఆయన న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎన్నుకోబడ్డారు. వాస్తవంగా అతను న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎన్నుకోబడి
ఖురాన్ మీద ప్రమాణ స్వీకారం చేశాడు. సాధారణమైన విషయం కాదు ఇది. ఇప్పుడు అసలే అమెరికాలో ఏం జరుగుతుంది, నిన్న మనం చూసాం. అమెరికా చట్టసభ్యుడు బ్రాండన్ గిల్ అనే వ్యక్తి, అసలు ఇది అమెరికానా పాకిస్తానా మాకు అర్థం కావట్లేదు, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా అందరూ ముస్లిమ్సే ఉంటున్నారు, మాకు తెలియకుండా మా ప్రమేయం లేకుండా మా చుట్టుపక్కల ప్రాంతం అంతా పాకిస్తాన్ లాగా మారిపోతుంది అని అతను అభిప్రాయపడ్డాడు. అతని అభిప్రాయాలు ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశం అయ్యాయి. వలస వస్తున్నటువంటి వలసవాదులు, అంటే ముస్లిమేతర దేశాల నుంచి వస్తున్నటువంటి వలసవాదుల వలన అమెరికాకి ప్రమాదం ఏర్పడింది అనేది అతని మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం. దానిని తగ్గించాలంటే ఏం చేయాలి? మరి వలస వస్తున్నటువంటి వలసవాదులు భవిష్యత్తులో రాజకీయ పదవులు అధిరోహించకుండా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా, లేదా రాజకీయ పదవులు అధిరోహించినా ఇంకేమైనా చట్టాలు తెస్తారా? సాధారణంగా వేరే దేశం నుంచి వలస వచ్చిన వ్యక్తులు భారతదేశాన్ని పరిపాలించడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అక్కడ జరుగుతుంది. ఎవరిదాకో, ఎందుకంటే మన దేశంలో రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని పెళ్లి చేసుకున్నారు. ఆమె మన దేశ పౌరురాలు కాదు అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మనం ఆమెకి ప్రధానమంత్రి పదవి ఇవ్వలేదు. అంటే మన చట్టం అట్లా ఉంది, కానీ అక్కడ అట్లా కాదు. సో అందుకని వాళ్ళు అలా చేయగలుగుతున్నారు. వేరే దేశం వాళ్ళు మా దేశాన్ని పరిపాలించకూడదు అనేటువంటి నియమ నిబంధనలు అక్కడ లేవేమో మేబీ, అందుకే అలా జరుగుతుంది. సో ఇప్పుడు షబానా మహమ్మద్ని ఎన్నుకోవడం వల్ల బ్రిటన్కి వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమీ లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. పాకిస్తాన్ని సపోర్ట్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఇస్లాం మతాన్ని సపోర్ట్ చేస్తారు ఆమె అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇస్లాం మతాన్ని సపోర్ట్ చేస్తే ముస్లిమేతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రజలంతా కూడా స్వేచ్ఛగా జీవిస్తారు, వారికి కూడా హక్కులు కల్పిస్తారు. అలానే వారి సమూహాలు పెరుగుతాయి. భవిష్యత్తులో బ్రిటన్ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతాయి. వెస్ట్రన్ కల్చర్ని పాడు చేస్తున్నారు ముస్లిమేతర కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు అనేది వాళ్ళ ఆరోపణ. మేబీ ఇదే జరిగితే భవిష్యత్తులో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోవడం అయితే తథ్యం, అందులో ఎలాంటి అనుమానం లేదు. మరి బ్రిటన్ దేశానికి షబానా మహమ్మద్ ప్రస్తుతం కీర్ స్టార్మర్ క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. హోమ్ మినిస్టర్ తర్వాత కాబోయేటువంటి ప్రైమ్ మినిస్టర్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్.